గుడ్ మార్నింగ్. అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, మనకి మరొక మంచి దినాన్ని మనకి ప్రసాదించిన దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మీరు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలంలో ఎవరైతే ఈ పరిచయంలో ఈ యూట్యూబ్ ఛానల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు కూడా ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 121. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నీ రాకపోకల యందు నిన్ను కాపాడును. దేవుడు గొప్ప అద్భుత కార్యుడు. దేవుడు మనకి ఈ బైబిల్లో ఎన్నో గొప్ప వాగ్దానాలు చేస్తున్నాడు. ఎన్నో గొప్ప వాక్యాలు ఉన్నాయి దీంట్లో. కానీ మనం చదివి దాన్ని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఉదయకాలంలో ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి. మన కుటుంబాల గురించి, మన గురించి ఆశీర్వాదాలను దేవుడిని మొదలుపెట్టండి. ఎందుకంటే రాబోయే దినాలు చాలా ఈ దినాల్లో ఉన్నాం, మనం శ్రమ దినాల్లో ఉన్నాం. కాబట్టి మనం గొప్ప దేవుడు మన ప్రార్థనలో ఉండి మన దేవుడిని వేడుకుతాం. అలాగే కొండల తట్టు నా కొనలు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించను. ఆయన నీ పాదములో త్రొట్టనిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. నిన్ను కాపాడువాడు. మన తల్లిదండ్రులైనా మనల్ని మర్చిపోయి ఇచ్చేసరేమో, మనల్ని ఇచ్చేయరేమో, కానీ మన దేవుడు చూడు, ఆయన నీ పాదముల తొట్టనిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. నిద్ర కూడా పోడు దేవుడు, మనల్ని మర్చిపోడు. ఆయన వాక్యంలో చెప్పుకున్నాను, నీ పేరు నా అరిచేతిలో చెప్పుకొని ఉన్నానని చెప్పండి. ఎందుకు? ప్రతిసారి మనం ఇట్లా చూసుకున్నప్పుడు మన చేతుల పైన కనబడుతుంది. అట్నే దేవుడు మన పేర్లని అరిచేతిలో చెప్పుకొని ఉన్నాను. అలాగనే యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుడు గొప్ప దేవుడు. ఆయన కుడి పక్కన నీడగా ఉంటానని ఆయన చేస్తున్నాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలే అందరిని యెహోవా కాపాడును. ఇది మొదలుకొని ఇది ఏ రోజైనా ఎప్పుడైనా కూడా దేవుడు, ఈ రోజైనా కాదు ఎప్పుడైనా కూడా దేవుడు మనల్ని ఎప్పుడు మనల్ని ఆయన మన అంటే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. మనం ఎన్ని దారులు తప్పిపోయినా, ఎంత సైతాంశంలో పడిపోతున్నా, మనం తెలుసో తెలియక ఏమైనా తప్పిదములు చేసినా మనం క్షమించుకుంటూ మన పక్కనే ఉంటాడు దేవుడు. కానీ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, కానీ మనకు కనపడదు. కానీ గొప్ప దేవుడు కనుక ఆయన మనం ప్రార్థించుకుందాం. అలాగే రెండవ వాగ్దానాన్ని కూడా చూద్దాం. 146 కీర్తన 8వ వచనం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా గుడ్డి వారి కన్నులు తెలియజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతుల్ని ప్రేమించేవాడు. ప్రార్థన చేసిన దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడం వాళ్ళని. వాళ్ళ ప్రార్థనల కోసం వాళ్ళు చేసుకోవాలి, ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళ అవసరం తీరుస్తూ ఉంటాడు దేవుడు. చూడండి, గుడ్డి వారి కన్నులు తెరవబడింది. మనకు కళ్ళు మూసుకపోయి సైతాన్ శుద్ధంలో పడిపోయినా కూడా మన కళ్ళు తెరుస్తాడు దేవుడు. కానీ ఇది వాగ్దానం అదే కాకుండా కూడా ఎంతోమంది గుడ్డి వారిని మన కంటి బురదతోటి ఆయన భూమి దాన్ని బురదతోటి కళ్ళకు పూసి నీటిలో కడిగి వాళ్ళ కళ్ళు తెప్పించగల దేవుడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పగల దేవుడు ఆయన. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఆ దేవుడు ఆయన. కళ్ళు తెప్పించగలవాడు, గుడ్డి వారిని నడిపించగలవాడు. వంగిపోయిన స్త్రీని, ఎన్నో సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీని ఆమె సక్రంగా నిలబడి నడవగల శక్తిని తెప్పించగల గొప్ప దేవుడు. మాటతోటి, విశ్వాసంతో, నీ విశ్వాసం ఏదైనా కానీ దేవుడు ఏ కార్యం, ఎంత గొప్ప కార్యం చేసినా కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్తాడు దేవుడు. అందుకని మనం కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా, మన విశ్వాసాన్ని మనం ఇది కాకుండా ఎల్లప్పుడూ దేవుళ్ళలో ఉందాం, దేవుని ప్రార్థిద్దాం. తెలిసి తెలియక తప్పిదములు ఇప్పుడు వరకు చేసినాం, ఆ దేవుని క్షమించమని అడగండి, దేవుడిని ప్రార్థించండి, దేవునికి మొరపెట్టండి. దేవా, ఇదిగో మేము దారిలో వెళ్ళిపోయి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. మేము సైతాన్ శోధనలు పడిపోయి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి. తాగుడు బానిస అయి ఉన్నాం, మమ్మల్ని క్షమించండి అని దేవుని మొరపెట్టండి, దేవుని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఎన్నో వాక్యాలను మనకి చేసినాడు. ముమ్మారు క్షమిస్తాను.
77 మార్లు క్షమిస్తానని చెప్పిన దేవుడు. ఎన్నో దేవుడు మనల్ని క్షమిస్తూ ఉంటాడు. మనం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో నడుచుకుందాం. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయండి. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయండి. ఇంకా ఎంతోమంది మనకి ఎన్నో గొప్ప కార్యాలు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు, బాధపడు వారిని ఆయన న్యాయము తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను. ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను. అది దేవుని గొప్పతనం. ఈ దేవుడు మనల్ని ఎప్పుడు పస్తులు పెట్టాడు. మనల్ని ఎప్పుడు మనకు లేదని ఇది చేయమని లేదు. నువ్వు దేవుని మొరపెడితే నీకు ఎక్కడికైనా ఆహారం తెప్పగలుగుతాడు. నీకు ఏదైనా పని లేదా, పని సహాయం చేయగల దేవుడు, గొప్ప దేవుడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. మన కుటుంబాలలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని మనం నమ్ముదాం, విశ్వసిస్తాం, ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థనలో ఉందాం. భూమిని ఆకాశం సర్వలోకం లేఖనిగా ప్రపంచంలో గొప్ప దేవుడుతుంది ప్రభానైనా. గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మా దయచేసిన విధానానికి నీకు వెళ్ళాల్సిన ఈ ఉదయకాలంలో ఎంతమంది ప్రభానైనా నీ ముందు మరోకరించి ప్రార్థించి ప్రభా వారి అవసరాల నిమిత్తం, వారి ఆరోగ్య నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం ఈ ప్రభా ప్రార్థిస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. అలాగే ప్రభా ఈ ఉదయకాలంలో ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా సంఘాలని పరిచర్య ఉదయకాల ఆరాధనలు జరుగుతున్నాయో ప్రభా అలాంటి సంఘాలన్నింటినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలు, యవ్వన బిడ్డలు ప్రభానైనా సైతాన్ శోధనలకు, సైతాన్ శక్తులకు లొంగి ప్రభానైనా సైతాన్ శోధనలు వెళ్తున్నారు. బిడ్డలందరిలో మార్పును దయచేయండి. ఆ బిడ్డల ప్రభా నిన్ను తెలుసుకొని ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి. ఇదిగో ప్రభానైనా గొప్ప దేవుడివి, అద్భుతకారుడివి, ఆశ్చర్యకారుడివి ప్రభా, సమస్తమైన దేవుడు నాయన ప్రభా. హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు కనుక మా తలంపులు వేరే, మీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నీ తలంపుల అనుసారంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తుంది దీనికి ఆలోచించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా దూరదేశంలో ఎంతమంది యవ్వన బిడ్డలై ప్రభా నాయన చదువు విషయాలు అయితేనేమి, ఉద్యోగ విషయాలు అయితేనేమి ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభా దూరదేశాల్లో ఉంటుండగా ప్రభా బిడ్డలందరినీ మీకు ఆపదల్లో భద్రపరచుకోండి. యవ్వన బిడ్డల ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులకు లంక ప్రభా బిడ్డలందరినీ మీ కాపుదల్లో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నా. అలాగే ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడండి. మీ కృపలో భద్రపరచుకోండి. బిడ్డలు చేయ ప్రతి పనులలో మీరు తోడుగా ఉండండి. ఎంతోమంది యవ్వన బిడ్డల ఉద్యోగాల నిమిత్తమై ప్రార్థిస్తుండగా ప్రభా ప్రార్థనలు మీరు ఆలకించండి. మొదలు మీరు విని ఆ బిడ్డలకు సాయం అందించండి. ఆ బిడ్డలకు ఉద్యోగ విషయంలో సాయం దయచేయండి. ఎంతమంది మ్యారేజ్ విషయాల్లో ప్రభానైనా బాధపడుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డలకు మంచి మ్యాచింగ్ దొరికి ప్రభావ కుటుంబాల్లో సంతోష సమాధానం కలిగేయాలని, మంచి మ్యారేజ్లు ఫిక్స్ అయ్యే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. ఇంకా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారా ప్రభా ఆ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఎలాంటి బలహీనతలు ఉన్నా తీసివేసి ప్రభా నీ గాయపడిన హస్తంతో అలాంటి బిడ్డలందరినీ తాకి ప్రభా వారిని అందరూ తట్టి ముట్టి ప్రభా స్వస్థపరచగలని వేడుకుంటున్నాను. మీకు అసాధ్యం అనేటువంటిది ఏం లేదు ప్రభా, సమస్తమును సాధ్యమే. దానికి గొప్ప దేవుడు కనుక ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది ప్రభా వృద్ధాప్యాలని పరిచర్య చేయించున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి సంఘాలను మీరు దీవించండి ప్రభా నాయన. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. కుటుంబంలో ఎలాంటి వృద్ధులు సమస్యలు లేకుండా కాపాడండి. మా షాప్ విషయంలో మీరు సాయం దయచేయండి. చక్రంగా నడిపించుకునే జ్ఞానాన్ని, తెలివిని, ఓర్పును దయచేయండి. అలాగే పొలం విషయంలో కూడా ప్రభానైనా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభానైనా పొలం విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దాన్ని స్వాధీనపరుచుకున్న వారికి మంచి మనసుకు దయచేసి వారు మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేరు. పై అధికారులు కూడా ప్రభాదాన్ని కాపరేట్ చేసి ప్రభా మా పొలాన్ని మాకు నమ్మమర్చించలాగిన వారికి మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. మానవ మాత్రం తండ్రి మేము అడుగువారమే కానీ ప్రభా గొప్ప దేవుడు కనుక మీకు అసాధ్యం ఉన్నటువంటిది ఏం లేదు కనుక ప్రభా సమస్తమును సాధ్యమే కనుక ప్రభా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి నా తండ్రి మా కుటుంబ విషయంలో కూడా మీరే గొప్ప కార్యాలు చేసి మాకుండే ఈ ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగించి ప్రభా ఇంకా నీ వాక్య పరిచయలో ఇంకా మేము ముందుకు సాగలాగా మమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభానైనా మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా ఈ ఉదయకాలంలో మొరపెడుతున్నారో తండ్రి ఆ బిడ్డలందరికీ కావాల్సిన అవసరాలు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి వారి ప్రార్థనలు మీరు ఆలకించి వారి మొరలు వేది వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలాగా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ప్రభానైనా ఇదిగో ఈ ఉదయకాలం నుంచి ప్రభా ఈ ఉదయకాలం ఎంతమంది మా యూట్యూబ్ ఛానల్ని మీరు చూస్తున్నారు ప్రభా వాళ్ళ కుటుంబాలన్నింటిని మీరు జీవించండి. ఆ బిడ్డలను మీరు జీవించి ఆశ్రయించండి. ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని మేము చదువుతున్నాము ప్రభా చదివిన వాక్యాన్ని ప్రభా విపులంగా
విశదీకరించుటకు మాకు మంచి తెలివిని జ్ఞానాన్ని దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా నీ వాక్య పరిచర్య చేయటకు నీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్య చేయటకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, మా హృదయాల్లో ఎలాంటి కల్మషంలో ఎలాంటి ఇది ఉన్నా కూడా తీసివేసి ప్రభా నాయన నీ వాక్యానుసారంగా నడుస్తున్న శక్తిని మీరు మాకు దయచేయగలని, ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మా కుటుంబాలను మీరు ఆశ్రయించి కాపాడగలని, మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం ప్రభావ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశ్రయించి కాపాడగలని మా ప్రభువును తన కుమారుడైన క్రీస్తుకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఉదయకాలం ప్రతి ఒక్కరిని దేవుడు ఆశ్రయించి కాపాడాలని మా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మనకు దేవుడు ఇచ్చిన 2 వాగ్దానాలు, మీ రాకపోకలయందు యెహోవా మిమ్మల్ని కాపాడును. అలాగనే యెహోవా కృంగిన వారిని లేవనెత్తును, యెహోవా నీతిమంతులను ప్రేమించును. యెహోవా కృంగిన వారిని లేవనెత్తును. మీరు ఏమీ దిగులు పడవసరం లేదు, బాధపడవసరం లేదు. దేవుని ప్రార్థించండి. మన ప్రతి అవసరతనే ఆ గొప్ప దేవుడు తీరుస్తాడు. మనం ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరతను ఆ దేవుడు ఆయన సన్నిధిలో ఆయన తయారు చేసుకున్నాం. మనం ఆయన బిడ్డలం కనుక మనకి ఏ అవసరం ఆయన కాపుదల్లో మనల్ని అందరినీ భద్రపరుచుకుంటాడు. ఏ ఉద్యోగ విషయమైనా బిడ్డల మ్యారేజ్ విషయాలైనా ప్రార్థించండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తారని నమ్మకం మీ అందరికీ నా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను.